హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాబుదానా రసమలై అండి. సగ్గుబియ్యంతో కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది టిప్స్తో సహా షేర్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. కప్పుతో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 అవర్స్ సోక్ చేసుకోవాలండి. 2 అవర్స్ పక్కన పెట్టేస్తే ఇలా అవుతుంది. క్వాంటిటీ అనేది డబల్ అవుతుందండి. వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు హ్యాండ్తో అవ్వట్లేదు అనుకుంటే జస్ట్ అలా ఒకసారి మిక్సీ వేసి తీసేసుకోండి. మెత్తగా చేయకూడదండి పేస్ట్ లాగా. నెక్స్ట్ అందులోకి 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఉండలేమీ లేకుండా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా కొంచెం లూజుగానే ఉంటుంది. అలా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు షుగర్ తీసుకున్నానండి. 3/4 కప్పు షుగర్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 2-3 మినిట్స్లోనే మెల్ట్ అయిపోతుందండి. ఇలా తెరులుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్నది ఉంది కదండి, దాన్ని బాల్స్ లాగా చుట్టేసుకోండి. మీకు ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బాల్స్ లాగా చుట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి ఈ వాటర్లో డ్రాప్ చేసుకోవాలండి. తెరులుతున్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ముందే వేసేస్తే మిక్స్ అయిపోతుందండి. ఇలా బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత 4 to 5 మినిట్స్ షుగర్ వాటర్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని 3 కప్స్ మిల్క్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొలతలన్నీ కూడా అదే కప్పుతో చెప్తున్నానండి. సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 కప్పులు పాలు తీసుకొని పాలు ఇలా బాయిల్ అయిన తర్వాత 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ అనేది మీ స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలండి పాలని. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. మనం షుగర్ వాటర్లో ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి సగ్గుబియ్యమి, అవి కూడా ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఓన్లీ వాటర్ లేకుండా బాల్స్ వరకే తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ షుగర్ వద్దు అనుకుంటే షుగర్ ప్లేస్లో జాగరీ అయినా వేసుకోవచ్చండి. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. జాగరీ వేసుకునేటట్లయితే మీరు జాగరీని మెల్ట్ చేసి లాస్ట్లో యాడ్ చేసుకోండి. ముందే జాగరీని యాడ్ చేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా అన్నీ వేసుకొని 4 to 5 మినిట్స్ మిల్క్లోనే బాయిల్ చేసుకోవాలండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ప్రాసెస్ అంతా కూడా. ఇలా 2 to 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేస్తూ 4 to 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మిల్క్ అనేవి లైట్గా చిక్కబడతాయి. చూసారు కదా.
మీరు షుగర్ వాటర్లో కంటే కూడా డైరెక్ట్గా పాలల్లో అయినా వేసి కుక్ చేసుకోవచ్చండి. షుగర్ వాటర్లో వేయడం వల్ల ఈ సగ్గుబియ్యం బాల్స్ అనేవి జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయండి. 4 to 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. సాఫ్ట్గా జ్యూసీగా సాబుదానా రసమలై అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.